ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు ఈ ఉదయకాలం వేళలో ప్రభు యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి దినము కూడా మన కుటుంబాలను ప్రేమించి తన బిడ్డలను ఇష్టపడి ఆయన ఉదయకాలం వేళలోనే మీ కుటుంబాలని దర్శిస్తున్నాడు. ఈ ఉదయకాలం వేళలో మరి ఉదయకాలం వేళ దేవుడిస్తున్న వాగ్దానాన్ని చదువుకునే ముందు ప్రతి దినాన్ని మీరు ఎలా ప్రారంభిస్తున్నారో కానీ ఈ ఉదయకాలం వేళలో దేవుడిస్తున్న మాటను పట్టుకొని ప్రారంభించండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు మాట ఇస్తే విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట ఇస్తే మన పక్షమున నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మనుషులు ఎందరో ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ వారి జీవితాల్లో అవి నెరవేర్చడానికి ఇష్టపడకపోవచ్చు. కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, నీ కుటుంబీకులైనా, నీ రక్త సంబంధికులైనా, నీ జీవితంలో నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. అన్ని కోల్పోయిన తర్వాత నీ వారి వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు విడవని ఎడబాయిన దేవుడై ఉన్నాడు. వాగ్దానం ఇస్తే మాట తప్పని వాడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం వేళలో దేవుడిస్తున్న మాటని చదువుకుందాం. ఈ ఉదయకాలాన్ని ప్రారంభించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుడి ఉదయకాలం వేళలో మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందామని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇదిగో ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగబోతున్న మీతో దేవుడు చెప్తున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ సృష్టి అంతటిలో మాట ఇస్తే మరిచిపో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన నీకు మాట ఇచ్చి ఎన్నో వాగ్దానాలు నీ చేతకిచ్చి ఉన్నాడు. ఈ రోజు వరకు వాగ్దానాలు నెరవేర్చబడలేదని, కార్యము జరగలేదని, అద్భుతం జరగలేదని, స్వస్థత జరగలేదని, విడుదల కలగలేదని, నీ కుటుంబం కట్టబడలేదని, నీ భర్త మార్చబడలేదని, నీ బిడ్డలు గొప్పవారు కాలేదని, నువ్వు చదువుకున్న చదువుకి మంచి ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఆలోచిస్తున్నావేమో గాని ఏమీ లేని స్థలములోనే అబ్రహాముని నక్షత్రం వలె ఆశీర్వదించిన దేవుడే నీకు మాట ఇస్తున్నవాడు. యాకోబుని ఆశీర్వదించిన వాడే నీకు మాట ఇస్తున్నాడు. చేపలు పడుతున్న పేతురిని ఒక గొప్ప దైవజనుడిగా చేసిన వాడే నీకు మాట ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట వింటూ ఉండగానే మీలో ధైర్యం కలగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మాట ఇస్తే మాట తప్పని దేవుడే. నమ్మదగిన వాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మాట చొప్పున నడవగలిగితే, ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, వాక్యాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, దేవుని సన్నిధిని గట్టిగా పట్టుకోగలిగితే, ప్రార్థనాన్ని గట్టిగా పట్టుకోగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎన్ని వాగ్దానాలు అయితే ఆగిపోయాని బాధపడుతున్నావు, ఎన్ని కార్యాలు జరగలేదని కుమిలిపోతున్నా, ఆ వాగ్దానములు దేవుడు నెరవేర్చే సమయం ఆసన్నమై ఉండగా ఈ ఉదయ కాలం వేళలో దేవుని భయము కలిగి, దేవుని ఆశ కలిగి, ఆసక్తి కలిగి, విశ్వాసము కలిగి అబ్రహాము వలె నువ్వు ప్రార్థించగలిగితే, అబ్రహాము పండు వృద్ధాప్యమును ఫలించినట్లుగా ఇదిగో ఈ ఉదయ కాలం వేళలో నువ్వు ఫలించబోతున్నావు, నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నీ యందు ఆలోచన పెట్టి ఉన్నాడు. ఈ ఉదయ కాలం వేళలో ప్రాపసీ ఇస్తుండగా దేవుడు ఇదిగో నేను వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడిని ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని బిడ్డగా ధైర్యంగా దేవుని ముందు నిలబడగలిగితే ఆ దేవుడైన యెహోవా నీ పక్షమున అద్భుతమైన కార్యాలు జరిగించి వాగ్దానం చేసిన వాడు నీ జీవితంలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి నీ కొరతలన్నీ తీర్చి నీకు సమృద్ధిని, కృపని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలయ్యా. నువ్వు మాట ఇచ్చిన దేవుడు నాయన, నువ్వు వాగ్దానం చేసిన నా దేవుడు నాయన, నువ్వు నాయన మాతో మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చే దేవుడు నువ్వు అయినా కనుక ప్రభా, ఇదిగో నీ బిడ్డల పక్షమున ప్రభా నీ అద్భుతమైన కార్యములు జరిగించండి ప్రభా. నీ స్తోత్రాలు. ఎంతమంది ఏమి జరగలేదని బాధపడుతూ ఆలోచిస్తూ చింతిస్తున్నారు ప్రభా. ఈ ఉదయ కాలం వేళ తండ్రి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, సమృద్ధి లేని వారికి సమృద్ధిని దయచేయండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆయన. ఎన్నకమైన శ్రమల చేత కొట్టబడుతున్న వారికి విడుదల కలగచ్చేయండి ఆయన. ఆస్తి గొడవల్లో ఉన్న వారికి విడుదల కలగచ్చేయండి, కోర్టు గొడవల్లో ఉన్న వారికి విడుదల కలగచ్చేయండి. భార్యాభర్తల మధ్య అసమాధానం కూడా సమాధానం
దయచేయండి ఆయన. కుటుంబాలను కట్టండి ప్రభా. చంటి బిడ్డలకు ఆరోగ్యాలు ఇవ్వండి, వృద్ధులకు బలం ఇవ్వండి ప్రభా. వాతావరణాల వల్ల ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడడానికి వీళ్ళ ప్రతి వాగ్దానాన్ని బిడ్డల పక్షం నెరవేర్చండి ఆయన. ఈ రోజు పెళ్లి రోజు పుట్టిన జరుగుతున్న ప్రతి బిడ్డలను దీవించండి. దైవ సేవకులని ఆయన, సంఘాలని, సార్వత్రిక సంఘాలని ఆయన అంత్యకాలపులు లేవనెత్తే సంఘాలుగా ఎత్తుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభా. నీ యందు విశ్వసించి నువ్వు కలిగిన ఇచ్చిన వాగ్దానం పట్టుకుని పరిగెట్టే కృప ప్రతి బిడ్డకు కలగచేయమని, ఈ మాటను ప్రతి ఒక్కరు స్వతంత్రించుకునేలాగా, ప్రతి ఒక్కరు పొందుకునేలాగా, ప్రతి ఒక్కరు ఆస్వాదించబడేలాగా, ప్రతి ఒక్కరు నాయన జీవితాల్లో జరుగులాగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.